ఓం గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 13వ రోజు, మే 9, 2021. నిన్న చదివిన 18వ శ్లోకం ఒకసారి రిపీట్ చేస్తాను, తర్వాత శ్లోకం మొదలు పెడదాం. నిన్నటి చదివింది సురమందిరతరు మూల నివాస శయ్యా భూతల మజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. ఇవాల్టి శ్లోకం 19. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అంటే బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందమే ఆనందం అన్నమాట. అంటే భోగాలు అనుభవించిన, లేకపోతే విషయాసక్తుల్లో ఉన్నా, జన సమూహంలో ఉన్నా, ఆయన చిత్తం ఎప్పుడు యస్య బ్రహ్మని, ఎవరైతే చిత్తం బ్రహ్మతత్వంలో ఉంటుందో అతనికి ఏకాంత వాస అయినా, అంటే ఎలా ఉన్నా సరే అతనికి పర్వాలేదు, ఎందుకంటే అతను బ్రహ్మంలోనే ఉంటాడు. అంటే ఇక్కడ అర్థమైంది, ఇది ఏమి చెప్తున్నారంటే బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి యోగరతోవా భోగరతోవా, అంటే బ్రహ్మలోనే ఉన్న అతని స్థితికి అతని భోగాలు అనుభవిస్తున్నా, ఏకాంతంగా ఉన్నా, ఏ పని చేసినా సరే ఆయన ఆ బ్రహ్మంలోనే ఉంటారు. అంటే అతనికి ఏ పనులతో సంబంధం లేదు. అది మనం తెలుసుకున్నాం కదా, బ్రహ్మజ్ఞానికి కర్మ అంటే కర్తృత్వాభిమానం లేదు, భోక్తృత్వాభిమానం లేదు, కర్మలతో సంబంధం లేదు, సంగము లేదు. అందువల్ల ఆయన ఎటువంటి పని చేసినా ఆయన కర్మలు అంటాం. అతను భోగాలు అనుభవిస్తున్నా అతనికి అంటాం. అలాగే కదా జనకుడు మనకి ఉదాహరణ. అంటే జనకుడు రాజ్య భోగాలు అనుభవిస్తున్నాడు, అయినా అతనికి అవి పట్టట్లేదు. అలాగనే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయనకి బ్రహ్మ స్థితిలో, మనస్సుని బ్రహ్మంలో ఉన్నవాడు, అంటే ఎవరైతే బ్రహ్మమే పొందాడో ఆయనకి ఏమి అంటావు అని చెప్తున్నారు. ఇది మనం అంటే బాగా నేర్చుకున్నది మరొకసారి మనకి బాగా ఇది శ్లోకం రూపంలో వచ్చింది. యోగరతోవా భోగరతోవా, తర్వాత ఏంటి సంగరతోవా సంగవిహీనః. అది అంటే సాంగత్యంలో ఉండని, ఎంతో మందితో కలిసి ఉండని, సంఘ విహీనం అని, ఆయనకి ఏమి ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎవరి చిత్తం అయితే బ్రహ్మంలో ఉంటుందో వాడికి ఏమి అంటవు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అది నందతి నందతి నందత్యేవ, ఆయన ఆనందంలోనే ఉంటాడు ఎప్పుడు. అతని చిత్తం బ్రహ్మతత్వంలో ఉంది కనుక ఆయన ఎప్పుడు కూడా ఆనందంలోనే ఉంటాడు, బ్రహ్మానందంలోనే ములుగుతూ ఉంటాడు అనమాట. అంతేగాని ఆయనకి ప్రాపంచికమైన కర్తృత్వ భోక్తృత్వాభిమానాలు ఉంటేనే కర్మ యొక్క ఫలితాలన్నీ అంటుతాయి. కానీ ఆయనకి తన చిత్తం బ్రహ్మంలో ఉంది కనుక ఆయనకి ఏమి అంటాం. ఇంగ్లీషు తాత్పర్యం: లెట్ వన్ ప్రాక్టీస్ కాన్సన్ట్రేషన్ ఆర్ లెట్ వన్ ఇండల్జ్ ఇన్ సెన్స్ ఎంజాయ్మెంట్. Let one find pleasure in company or in solitude. He alone is happy, verily happy, whose mind revels in Brahman. అంటే ఆయన ఎలా ఉన్నా సరే, ఎవరి మనస్థితి బ్రహ్మంలో ఉంటుందో, ఆయన ఎలాంటి స్థితిలో 10 మందితో కలిసి ఉన్న, భోగాల్లో ఉన్న, సంగరతోవా అంటే సాంగత్యంలో ఉన్న, సంఘ విహీన అంటే ఎవరితోని లేకుండా ఉన్నా సరే ఆయనకి ఎప్పుడు నందతి నందతి నందత్యం అంటే నిరంతరం ఆనందంలోనే ఉంటాడు. కారణం ఆయనకి కర్మలు ఏవి అంటావు, ఏ వరకు ఆసక్తి లేదు. ఈ ప్రాపంచిక విషయాల్లో ఆయనకి ఆసక్తి అనేది లేనే లేదు.
ఆయన స్థిరమైపోయింది అనమాట. ఉన్నది ఒక్క బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వాన్ని పొందిన వ్యక్తికి తాను ఏం చేస్తున్నా దాంతో సంబంధం ఉండనే ఉండదు అని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఆయన ఏకాంతంలో ఉండాలని లేదు, ఆయన నియమనిష్టలు పాటించాలని లేదు, ఆయన ఏమి నియమించి పాటించకపోయినా ఆయన చిత్తం ఎప్పుడు బ్రహ్మలోనే ఉంటుంది కనుక ఆయన నిరంతరం ఆనంద స్థితిలో ఉంటాడు. ఇక్కడ బ్రహ్మ జ్ఞానం పొందిన వాడి లక్షణం చెప్పారనమాట, ఎలా ఉంటాడు అనేది. ఓకే. This verse is ascribed to Anandagiri. The present verse is a eulogy of the one who has realized Brahman. ఎవరైతే బ్రహ్మని గ్రహించారో వాళ్ళ సంగతి చూపిస్తారు. Concentration or sense enjoyment makes no difference to him. అతనికి ఏంటంటే ఇంద్రియాలతోటి రమిస్తున్నా లేకపోతే ఏకాగ్రతగా ఉన్నా ఆయనకి ఏమీ సంబంధం లేదు దాంతో. ఎందుకంటే అతను ఏదైతే ఏంటింగ్ అది వెళ్ళి అందులోనే ఉంది ఆయన చెప్తా ఉంటా. మరి ఆయనకి దేనితోటి సంబంధం లేని స్థితికి వెళ్ళిపోయింది. Society and solitude are the same to him. ఆయన ఒంటరితనం ఒకటి, సంఘంలో మన ఉన్నా సరే ఒకటి. Standing at Times Square, New York, or living in a Himalayan cave produces no change in him. అంటే అది న్యూయార్క్ అంటే అక్కడ బోల్డ్ మంది జనం మధ్యలో నిలబడ్డా లేకపోతే హిమాలయం తీసుకు వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా నిలబడ్డానికి ఏమీ తేడా ఉండదు. ఎందుకంటే ఆయనకి బాహ్య స్థితితో సంబంధం లేదు, ఇంద్రియాలతో సంబంధం లేదు, మనస్సు యొక్క ఆనందంతో సంబంధం లేదు, ప్రజల యొక్క మెప్పులతో సంబంధం లేదు. ఆయన అలాంటి స్థితికి చేరిపోయాడు. ఆయన ఏం చేసినా బ్రహ్మస్థితిలో ఆనందపడుతూనే ఉంటాడు. ఈ చేతలతో సంబంధం ఆయనకు ఉండదు. The reason is that these are not real. Only Brahman is. ఇది నిజం కాదు, ఒక్క బ్రహ్మతత్వం నిజం. Certain texts of scripture say that a Jivan Mukta may live as he likes. జీవన్ముక్తుడు తన ఇష్టమైనట్టుగా ఉండగలడు, తను ఎలాగా తనకు నచ్చితే అలాగే ఉండగలడు. ఎందుకంటే జీవిత బంధాల నుంచి విముక్తి అయిపోయింది. ఆయన స్థితి బ్రహ్మతత్వాన్ని పొందిన వాడికి ఏ నిష్ఠా నియమాలు అవసరమే లేదు. That even such acts as stealing, killing an embryo, etc., do not affect him. ఆయన దొంగతనం చేసినా లేకపోతే ఒక పిండాన్ని చంపేసినా ఆయనకి కర్మలు అంటారు. These passages should not be interpreted literally. They are meant to be eulogies and should be understood figuratively. యూలజీ ఒకసారి మీనింగ్ చూడవా? Eulogy అంటే a piece of writing shloka in praise of someone. ఇంకా చూడు ఏమైనా ఉందని. అంతే, అదే యూలజీ మీనింగ్ అదే. అంటే కొన్ని పద్యాలు పోయమ్స్ యూలజీస్ అంటారు. చూస్తాను, చెప్తాను. జస్ట్ అ మినిట్. A speech or piece of writing that praises someone or something highly, especially a tribute to someone who has just died. అది కూడా లేదా ఇంతేనా? సరే, అంటే కేవలంగా అతను అంటే ఆ బ్రహ్మస్థితిని పొందిన వాడిని కోసం ఆయన యొక్క గొప్ప స్థితిని చెప్పడానికి ఆ శ్లోకాలు. అంతేకాని ఆయనకి దాన్ని ఇంటర్నల్ గా అంటే మనం పైన ఇతరుల ఒపీనియన్ చెప్పుకుంటాను కదా, ఆ పదార్థంతో తీసుకుంటే మనకేమీ అర్థం అవ్వదు. ఇంకా లోపలికి వెళ్ళాలి. అంటే ఆయన అన్నిటికీ అతీతమైన స్థాయిలో ఉంటాడు కనుక ఆయన నిరంతర ఆనంద స్థితిలో ఉంటాడు. అంటే ఆయన ఏ పని చేసినా ఆయనకు అంటది. అంటే భావనతో ఇలా నాశనం అవ్వాలని కానీ ఎంచవ్వాలని కానీ ఏం ఉండదు ఆయన. అందుకని ఆయన ఏ పని కర్మ ఆయనకి అంటదు.
అందుకే ఆ ఉదాహరణ ఇచ్చారు. ఆయన ఏమని ఒక పిండాన్ని చంపేసిన ఇంకో ఉదాహరణ ఏంటి? ఏది స్టీలింగ్ ఒకటి ఉదాహరణ ఇచ్చారు. దొంగతనం చేసిన ఆయనకేం అంటాం. It is not that a Jivan Mukta would commit crimes. By his very nature, he cannot be a criminal or an immoral person. ఆయన యొక్క స్వభావంలో ఆయన క్రిమినల్ అవ్వలేదు, లేదా నైతికత లేనివాడు అవ్వడు. కానీ అతను ఏ పని చేసినా ఆయనకు అంటదని చెప్పడానికి అది చెప్తున్నారు. He has gone beyond relative good and evil. అదే సాపేక్షంగా కనబడే మంచి చెడులకి అతీతంగా స్థాయికి ఆయన నిలిపేది. To his vision, nothing is real other than Brahman. ఆయన దృష్టికి బ్రహ్మ పదార్థం తప్ప మరి ఏది సత్యం కాదు, అదొక్కటే సత్యం. ఆయన He revels in Brahman, lives in Brahman, he is Brahman. ఆయన బ్రహ్మలోనే జీవిస్తాడు. రెబెల్స్ అంటే ఫీల్స్ హ్యాపీ అండ్ ఎంజాయ్స్ బీయింగ్. బ్రహ్మలోనే ఆనందం పొందుతూ ఉంటాడు. ఆయన బ్రహ్మమే అయిపోయి ఉన్నాడు. నెక్స్ట్ 20వ శ్లోకము. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చా. భగవద్గీత కించిదధీత అంటే ఒకసారైనా భగవద్గీత చదివి, అంటే చదివితే భగవద్గీత చదివిన వాళ్ళు తర్వాత గంగాజలలవ కణికాపీత అంటే గంగాజలంతో వాళ్ళు చేస్తారు కదా ఆత్మనం అలాంటివి, అంటే గంగాజలాన్ని పూజించడం అనుకున్నాం. అలాగ చేసిన వాళ్ళు తర్వాత ఏంటది సకృదపియేన మురారి సమర్చ. అంటే భగవంతుని కొంతకాలమైనా ఆ మురారి అంటే ఆ విష్ణుమూర్తిని లేదా కృష్ణుని అర్పించిన వాళ్ళకి యముడు తర్వాత క్రియతే తస్య యమేన న చర్చ. అది అంటే వాళ్ళ చర్చ చేయట యముడు, అంటే వాళ్ళు మృత్యువుకి భయపడరు అనమాట. అంటే యముడు వీళ్ళని తీసుకెళ్లిపోవాలి ఇప్పుడు అని కూడా ఆలోచించట. అంటే వాళ్ళకి మృత్యుతో సంబంధం ఏమి ఉండదు. అంటే యముడు కూడా వీళ్ళు మంచి పనుల్లో ఉన్నారు అని అనుకుంటాడనమాట. అంటే కొంతకాలమైనా మంచి పనులు చెయ్యి, నువ్వు అలా చేస్తుంటేనే నీ జన్మ సార్థకమవుతుందని చెప్తున్నాడు. For him who has studied the Bhagavad Gita even a little, who has drunk a drop of the Ganga water, and who has performed the worship of the destroyed of the demon Mura, Sri Krishna, at least once, there is no tiff with Yama. TIFF, tiff, గొడవ. ఆయనకి యముడితోటి వాళ్ళకి చర్చ లేదు, అంటే ఇంకేం పని లేదు. ఎవళ్ళైతే ఇలాంటి భగవతత్వంలోనే ఉంటూ భక్తి శ్రద్ధలతో ఉంటారో, ఇక్కడ లిటరల్ గా ఒక గంగా ఒక డ్రాప్ నుంచి ఆగిపోలే అలా అనుకోవడం కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే ఇటువంటి పనులు చేస్తూ ఉన్న వాళ్ళకి అంటే నిరంతరం కూడా భగవత్ స్మరణ చేసుకుంటూ ఒకసారైనా అని కాదు అక్కడ అర్థం. అలాగే మంచి అంటే పవిత్రమైనటువంటి గంగాజలాన్ని సేవిస్తూ, అలాగే మురారిని స్మరించుతూ, తర్వాత మొదటిది ఏంటి భగవద్గీత. అలాంటి వాళ్ళని అంటే వీళ్ళు ఎప్పుడు మంచి కార్యాల్లో ఉన్నారు సుమా, దుష్కార్యాలు చేయలేదని యముడు కూడా వాళ్ళ చర్చ చేయదు. అంటే మంచి పనులు చేస్తున్న వాళ్ళకి మృత్యు భయం కూడా ఉండదు అని. లిటరల్ గా యముడు చర్చ చేయడం అలా కాదు. అంటే ఇలా ఒక డ్రాప్ కింద ఎప్పుడో ఒకసారి నేను చదివేం అలా కాదు. అంటే ఇప్పుడు దీన్ని చెప్పడంలో ఏంటంటే ఇలాంటి మంచి పనులకు అంత ప్రాముఖ్యత ఉంటుంది అని. భగవద్గీత బాగా అర్థం చేసుకుంటే వైరాగ్యం వస్తుంది.
గంగాజలం అంటే అక్కడ ఏంటంటే పవిత్రమైనటువంటి ఆ వాటర్. ఆ తర్వాత ఇంకా స్మరణ ఎప్పుడు హృదయంతో, అదే కదా శారద భక్తి చిత్రంలో చెప్పారు, అలాగే స్మరించే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి గతులే ఉంటాయి. The need for consecrating one's life is stressed here. అక్కడ జీవితం ఎలా ఉండాలి అనేది తెలుస్తున్నారు. ఇంకా ఇంకేంటి ఆఖరికి, సరే ఇలాంటి జీవితమైనా నువ్వు జీవించితే నీకు బాగుంటుంది సుమా అని చెప్తున్నారు. అవేమిటేమిటి చెప్తున్నారు అంటే, భగవద్గీతని అధ్యయనం చేయి, కొంచెమైనా చేయి, అంటే కొంచెం చేస్తాను కదా చాలు, ఇంకా మిగతా టైం అంతా దుష్కార్యాలు చేస్తాను అందం కాదు. ఒకసారి చేస్తేనే అంత ఫలితం ఉంటే భగవద్గీత నిరంతరాయంగా చేయడం. అలాగనే అంటే ముక్కగా మనం తీసుకోకూడదు. ఇక్కడ లిటరల్ గా ఇలాంటి పనులు చేయడం వల్ల మాత్రమే భగవత్ స్మరణ నిరంతరాయంగా చేయడం, గంగాజలం అంటే పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్ర నదిని సేవించడం, ఇలాంటి వాటి వల్ల మాత్రమే మనకి అంటే మృత్యు భయం పోతుంది అని చెప్తున్నారు. By leading a consecrated life, one conquers death. The conquest of death means freedom from the fear of death. అది మృత్యు భయంలోంచి బయటపడిపోతారు. ఎప్పుడు అంటే ఇలాంటి పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తే అని ఇక్కడ చెప్తున్నారు. కాన్సెక్రేటెడ్ అంటే ప్యూరిఫైడ్, ప్యూర్ లైఫ్. The three acts mentioned here are studying the Bhagavad Gita, drinking the Ganga water, and worshipping the Lord Krishna. భగవద్గీతని అధ్యయనం చేయడం, గంగాజలాన్ని అంటే గంగా తల్లిని సేవించడం, తర్వాత విష్ణువు యొక్క పాదాలు పట్టుకోవడం, అంటే విష్ణునామ సంకీర్తనలో నిరంతరాయంగా ఉండడం వల్ల మాత్రమే పవిత్రమైన జీవితం జీవించడం వల్ల మృత్యు భయం ఉండదు. అంటే వాళ్ళు కూడా వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి పనులన్నీ చేసిన వాళ్ళు. అందుకే వాళ్ళకి వైరాగ్యం వచ్చిన వాడికి మృత్యు భయం ఉండదు. Next paragraph. The Bhagavad Gita is the teaching which Sri Krishna gave to the world, having made Arjuna the instrument. అర్జునుడికి ఇన్స్ట్రుమెంట్ గా, పనిముట్టుగా తీసుకున్నట్టే అర్జునుడికి చెప్పినట్టుగా శ్రీకృష్ణుడి భగవద్గీతని మానవాళ్ళంతటికీ చెప్పారు. అంటే ఆ భగవద్గీత ఎంత గొప్పది అనేది జగత్తు చెప్పిన వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే సమస్తమైనటువంటి ఎసెన్స్ అంతా భగవద్గీతలో ఉంది. In the words of Shankara, the Gita Shastra is the essence of the teaching of all the Vedas. Gita Shastram samasta Vedartha Saransha Grahabhutam. గీతా శాస్త్రం ఏంటంటే మొత్తం వేదాంతం యొక్క సారం అంతా అందులో ఉంటుంది గీతలో. సమస్త వేదాలు చదివిన ఫలితం గీత చదివితే వస్తుంది. అంటే గీతలో సమస్తమైన ఎసెన్స్ ఉంది. ఉపనిషత్తులు అన్ని చదివితే ఏం రావాలో గీత చదివితే అది వస్తుంది. జాగ్రత్తగా అధ్యయనం చేస్తుంది. Because it contains the cream of the Upanishads, it is itself called Upanishad. గీతోపనిషత్తు అంటారు. అంటే అసలు దీన్నే ఉపనిషత్తు అంటారు. ఉపనిషత్తుల సారం అంటారు. అదే సారం అంతా దీంట్లో భగవద్గీతలో కృష్ణుడు మానవాళికి అందించాడు. భగవద్గీత ద్వారా అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుంది. One of the Dhyana slokas compares the Upanishads to cows, Sri Krishna to the milkman, Arjuna to the calf, and Gita to the milk, and the good and wise people to the partakers of the milk. ఒక్కొక్కటి చదివిదా? సరే. In one of the Dhyana slokas compares the Upanishads to cows. ఉపనిషత్తులను గోవులతో పోలుస్తున్నారు. అంటే కొన్ని ధ్యాన శ్లోకాల్లో ఇలా చెప్పారు. Sri Krishna to the milkman. కృష్ణుని అంటే నీళ్లు పాలవి తీసే మిల్క్ మ్యాన్ గా పోల్చారు. Arjuna to the calf, the Gita to the milk.
అర్జునుడేమో దూడతో, గీతనేమో పాలతోటి పోల్చారు. అంటే ఆ కృష్ణుడు అనేటటువంటి మిల్క్మ్యాన్ ఉపనిషత్తులు అనేటటువంటి గోవుల్లోంచి మిల్క్ అంటే మిల్క్ అంటే ఇక్కడ సారం అదంతా కూడా మనకి అర్జునుడు ఏమో దూడ కదా, ఆ దూడ తాగుతూ ఉంటుంది. ఏది ఉపనిషత్తుల సారాలు ఆ విధంగా కూడా పోలిస్తారు. ఎందుకంటే కృష్ణుడి ద్వారా ఆ అర్జునుడికి గీతాసారం ఇవ్వబడింది, ఉపనిషత్తుల సారం అంతా ఇవ్వబడింది. అందుకని కూడా ఇలా శ్లోకంలో పోల్చి చెప్పారు. And the good and wise people to the partakers of the milk. మంచి వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఆ పాలని పంచుకోగలుగుతారు. అందరూ పంచుకోరు కదా. గీత ఎవరికి నచ్చుతుందో, ఎవరికి జ్ఞానం ఉన్న వాళ్ళకే నచ్చుతుంది, మంచి వాళ్ళకే నచ్చుతుంది. అందుకని వాళ్ళు మళ్ళీ ఆ గీతాసారం అయినటువంటి ఆ పాలని తాగగలరు. The Gita Mahatmya says that even a little portion of the Gita, if studied with devotion, will lead one to release. కొంచెం పోర్షన్ గీత కూడా భక్తితో చదివితే ఆయన స్వేచ్ఛను పొందుతారు. The Ganga water is said to be supremely sacred. గంగా నీరు చాలా అతి పవిత్రమైనది అని చెప్తారు. సుప్రీంలీ సేక్రెడ్. The Puranas tell us that the heavenly river Ganga was made to descend to the earth by Bhagiratha through tapas. భగీరథుడు తపస్సు చేయడం వల్ల స్వర్గంలో ఉన్నటువంటి ఆ గంగ కిందకి వస్తుంది. అందుకని అది అంత పవిత్రమైన నీరు సుమా అని చెప్తున్నారు. In order that his dead ancestors might be sanctified. In order that his dead ancestors అంటే భాగీరథుడు తాలూకు dead ancestors might be sanctified. అంటే పితృదేవతలకి తర్పణం ఇవ్వడానికని నీళ్లు లేకపోవడం వల్ల ఆయన గంగా నదిని కిందకి దించారు. అదనమాట. ఆ నది ఎంతో పవిత్రమైనది. అందుకని గంగా నదిని జలాన్ని సేవించినా, భగవద్గీతని అధ్యయనం చేసినా, మురారిని శ్రీకృష్ణ భగవాన్ని నిరంతరం అంటే ఆయన్నే స్థుతిస్తూ ఉన్నా అటువంటి వాళ్ళకి మృత్యు భయం ఉండదు. Pious Hindus believe that even a drop of the Ganga water will purify the body and the mind. పవిత్రమైన హిందువులు ఏమి నమ్ముతారంటే కొంచెం గంగా నది జలం కూడా మనస్సుని, శరీరాన్ని పవిత్రం చేస్తుంది. The worship of the Lord is the most potent means for overcoming the I am the body idea. మొదటేంటి? నేను శరీరాన్ని అనే దాన్ని అధిగమించచ్చు. రెండవది వర్షిప్ ఆఫ్ ది భగవంతుని. The worship of the Lord is the most potent means for overcoming the I am the body idea. ఎప్పుడు అదే ఇందాక పరమాత్ముడి భజనలో ఉన్నాం అనుకోండి, శరీర స్పృహ ఉండదు. అంటే నేను శరీరాన్ని అన్న భావన అదే భక్తులకి అది చాలా సులువుగా పోతుంది. భక్తి మార్గంలో ఏమో అహంకారాన్ని వదులుకోవడం చాలా సులువు. ఎందుకంటే పరమాత్ముడే సర్వస్వం అనే భావనలో వాళ్ళకి ఏంటంటే అహం చాలా సులువుగా, ఏదైతే విచారణతో కూడా కష్టం అలవాటు పోవడం, కానీ భక్తిలో సులువుగా అహంకారం పోతుంది. నేను శరీరాన్ని అన్న భావన కూడా పోతుంది. ఎందుకంటే తాను పరమాత్మ తత్వంలో లీనమై ఉన్నప్పుడు శరీరాన్ని నేను అన్న భావన చాలా సులువుగా పోతుంది. భక్తిలో ఉన్న గొప్పవి పోదు. అంటే భక్తి అంటే కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం, లేకపోతే కోవిళ్ళకి వెళ్ళడం, అది భక్తి కాదు. అలాంటి భక్తి వల్ల ఏమీ లాభం లేదు. ఏ భక్తి పరమాత్ముడితో లీనంగా అతను ఆయన స్థితితో లీనం అవుతున్న ఆ స్థితి వల్ల
వ్యక్తికి ఏంటంటే అహంకారాన్ని సులువుగా జయించగలడు. కామక్రోధ మదమోహ లోకమాశ్చర్యాలు ఉండవు. తన శరీరాన్ని అనుకున్నప్పుడే ఉంటాయి, లేనప్పుడే ఉండవు. అందుకని భక్తులు చాలా సులువుగా శరీరం తాను అనే ఐడెంటిఫికేషన్ కోల్పోతారు. The Lord God is the destroyer of the demon of egoity. If the individual takes refuge in the Lord, no longer will there be. నువ్వు అంత పెద్ద సెంటెన్స్ చదివే వదిలి కొంచెం ఆపుతూ ఉంటే ఏముండొచ్చు అంటే, ఈయన ఇండివిజువల్ గా ఉన్న ఈగోని సులువుగా హతమార్చగలడు భగవంతుడు. నువ్వు ఆపుతూ ఉండు, ఎందుకంటే అంత సడన్ గా ఆపితే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా క్లియర్ ఈజీ అయిపోయినాయి అంటే అది వేరు. If the individual takes refuge in the Lord, no longer will there be the fear of death for him. ఏ వ్యక్తి అయితే భగవత్ శరణ పొందుతున్నాడో ఆయనకి భయమే ఉండదు. మృత్యు భయం ఈజీగానే జయించగలడు. అంటే భగవత్ శరణలో ఉంటాడు ఆయన. నిరంతరం భగవత్ స్మరణలో ఉన్న వాడికి శరీర స్పృహ ఉండదు. ఆ తర్వాత ఆయన అందులోనే ఉంటాడు కనుక అహం అన్నది ఉండదు. ఆయన మృత్యు భయం ఉండదు. నెక్స్ట్ 21 శ్లోకం 21. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అంటే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం. పునరపి జనని జఠరే శయనం అంటే తల్లి యొక్క జఠరం అంటే గర్భంలో పడుకోవాలి అంటే కదా. ఆ 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి, అప్పుడు మాత్రమే జననం వస్తుంది మనం. పునరపి జనని జఠరే శయనం. తర్వాత ఏంటి? ఇహ సంసారే బహుదుస్తారే. ఇహ సంసారే బహుదుస్తారే ఇంకా కృపయా పారే పాహి మురారే. ఈ సంసారం చాలా విస్తారం అంటే కష్టతరమైనది. అందుకని పాహి మురారే భగవంతుని పట్టుకున్న వాళ్ళని దయతో చూడు భగవంతుడా అంటే. ఎందుకంటే పునరపి జననం ఇలా తిరిగి పుడుతూ ఉంటాం, తిరిగి మరణిస్తూ ఉంటాం. మళ్ళీ పునరపి జనని జఠరే శయనం, జనని యొక్క గర్భంలో మళ్ళీ పడుకుంటూ ఉంటాం. ఈ యశ సంసారే బహుదుస్తారం, ఈ సంసారం చాలా కష్టమైంది. అందుకని ఓ మురారి నువ్వు మమ్మల్ని కృపతో ఇందులోంచి బయటపడేటట్టు చెయ్యి అని అడుగుతున్నావు. Repeated birth, repeated death, and repeated lying in mother's womb. This transmigratory process is extensive and difficult to cross. ట్రాన్స్మైగ్రేటరీ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ జన్మించడం, మళ్ళీ ఇలాంటిది ఈ మైగ్రేటరీ పాత్ అంటే ఇలాంటి ప్రయాణించడం చాలా కష్టం. అంటే బతుకున్నన్నాళ్ళు కష్టపడతాం, చనిపోయాక కష్టపడతాం, మళ్ళీ జన్మను తీసుకుంటాం. ఆ జన్మ తీసుకునే 9 నెలలు పునరపి జనని జఠరే శయనం అంటే తల్లి గర్భంలో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ జననం. ఇవన్నీ చాలా కష్టతరమైన మార్గాలు. Save me, O destroyer of Mura, O Krishna, through your grace. ఓ కృష్ణ నీ కృపతో మమ్మల్ని రక్షించు. ఎందుకంటే ఈ దుస్సారమైనటువంటి ప్రపంచంలో మేము ఉండిపోయాం, మమ్మల్ని నీ కృపతో రక్షించు అని అడుగుతున్నారు. అంతే కదా, మనం శరణ వేయడం తప్ప అది చేయడం వల్ల మనకి చాలా మంచిదన్నారు. This verse is ascribed to Nityanatha. అంటే ఈ వర్షం నిత్యనాథుడు రాస్తారు శ్లోకాన్ని. The transmigration of the soul, brackets lo jiva, consists in recurring birth and death and the consequent travail in the mother's womb before birth. అంటే ఇలా ఎక్కడం పోవడం, ఆ మదర్ వూంబ్ లో అంటే తల్లి యొక్క గర్భంలో 9 నెలలు ఉండడం, ఇదంతా చాలా
కష్టమైన విషయం. నువ్వు జన్మించిన తర్వాత ఏమైనా సుఖపడుతున్నావా? మాయా మోహాల వెనకాల పరిగెడతావు. ఆ తర్వాత మరణించిన తర్వాత సుఖపడతావా? మరణానంతరం మనం వింటున్నాం. అలాగే ఇప్పుడు ఇది చాలా, ఈ సంసారం మహాదుస్తరమైంది, కష్టతరమైంది. అందుకని పాహి మురారి మమ్మల్ని నువ్వు దయతో ఇందులోంచి బయటపడేటట్టు చేయి, రక్షించి అని అడుగుతున్నావు. Bharati Tirtha Vidyaranya says in the Panchadashi that the jiva is driven from birth to death and from death to birth in a continuous cycle of empirical existence, భారతీయ సిద్ధార్థ ఆయన ఏం చెప్తున్నారంటే, జీవుడు జననం నుంచి మరణానికి, మరణం నుంచి జననానికి ఈ విధంగా శాశ్వతం అంటే ఎంపెరికల్ డెత్ అంటే ఇక్కడ శాశ్వతం కానటువంటి వీటిలోని ఉండిపోతున్నాడు. Like a worm that is dragged in a rushing stream from one whirlpool to another. ఎలాగైతే ఒక కీటకం ఒక వరల్డ్ పూల్ అంటే సుడిగుండం నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏంటి ప్రవాహంతో కొట్టుకుపోయి, అలాగే మనం కూడా కొట్టుకుపోయి వెళ్ళిపోతున్నాం. అంతేగాని దాంట్లోని ఎప్పుడు కూడా మనకి అంతే కదా, ఏంటి ఇక్కడ మళ్ళీ ఏవో పాపాలు, ఆ పాపాలు పుణ్యాలు మళ్ళీ ఫలితాలు, మళ్ళీ మరణం తర్వాత ఫలితాలు, మళ్ళీ జన్మలో ఇలాగా ఈ విధంగా జన్మలే అంటే జన్మలోని జన్మానంతరం మరణానంతరం కూడా బాధలు. ఇంకా పోనీ ఆ జఠరీశయనం అన్నారు, జనని గర్భంలో ఉంటే ఇంకా బాధలు పడుతున్నట్టు ఆ స్థితి. అందువల్ల ఇది చాలా ఆలోచిస్తే చాలా బాధాకరమైనదే ఈ సంసారం అని భారతీయ సిద్ధుల వారు చెప్తున్నారు. Or like the weaver's shuttle that is tossed back and forth from one side to the other in a loom. మగ్గానికి నేస్తూ ఉంటే ఒకటి ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ కిందకి తెస్తారు, వైపు వస్తుంటారు. అలాగనమాట, ఇలా ముందుకెళ్ళడం వెనక్కి మగ్గంలో అలాగైతే ఉంటుంది మన జీవితం. Compelled by the force of its own delusion, the jiva travels from death to death. తన యొక్క ఓన్ డెల్యూషన్ అంటే తన ఒక్క మాయతోటి తను చేసుకున్న ఆ మాయా ప్రపంచంలోనే ఆయన కంపెల్ అంటే అందులోనే ఉంటూ ఆయన జీవితం సాగిస్తున్నాడు. The process of samsara seems to be perpetual without beginning or end. అంటే ఈ సంసారం అన్న దానికి ఒక బిగినింగ్ లేదు, ఒక ఎండ్ లేదు, అది అలాగా ఉన్నదన్నమాట. పర్ఫెక్చువల్ అంటే ఏంటి? కరెక్ట్ మీనింగ్ అంటే పర్మనెంట్, కాన్స్టెంట్, వితౌట్ బీయింగ్ పర్ఫెక్చువల్. The samsara seems to be perpetual without beginning or end. అదే అంటే దీనికి బిగినింగ్ లేదు, ఎండ్ లేకుండా ఇది శాశ్వతం అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సీమ్స్ టు బి పర్ఫెక్చువల్, ఇదే శాశ్వతంగా ఉంటుంది. It appears to be a shoreless sea. ఎలా కనిపిస్తుంది అంటే ఒడ్డు లేని సముద్రం లాగా, ఎంత దూరం వెళ్ళినా మనం ఒడ్డుకు చేరం, అలా ఉంటుంది సంసార సాగరం. అలాంటిది మిగతా సాగరాలకు ఒడ్డు కనబడుతుంది కానీ సంసార సాగరానికి ఒడ్డే కనబడదు. But redemption is possible. The Redeemer is God. Redeemer is God. అయితే ఇందులోంచి మనం తరించడం కూడా సంభవమే, అంటే తరింప చేసేవాడు భగవంతుడు. It is the divine grace that will take the struggling soul safely across the surging waves of samsara. ఆ డివైన్ సోల్ ని ఆయన ఇటువంటి ఈ సంసారం యొక్క చిరకాల నుంచి బయటపడేస్తాడు ఆ పరమాత్ముడు.
మిగతా మామూలుగా ఎవరు మన ఇందులోంచి బయటకు పడలేదు. ఆ భగవత్ కృపతో, పరమాత్ముడి కృపతోనే మనం పైకి ఇందులోంచి బయటపడగలం. Appealing to Lord Shiva in a verse of the Shivananda Lahari, Shankara says, లార్డ్ శివతో శంకరుడు శివానంద లహరిలో ఇలా అంటున్నాడు. quotation lo undi, me who am whirling in puerile samsara, far far away from my goal, on account of delusion and lack of discrimination, నాకేమో భ్రాంతి వల్ల, వివేక శూన్యుడవడం వల్ల ఈ సంసారంలో నేను అలా మునిగెత్తు తేలుతూ అందులోనే ఉంటున్నాను. అంటే ఇప్పుడు మనకు గైడెన్స్ ఇచ్చేది దేని వల్ల మనం అలా ఉంటున్నాం అంటే వివేక శూన్యత వల్ల, మనకున్నటువంటి భ్రాంతుల వల్ల. అందువల్లే ఇందులో మునిగిపోతున్నాం. ఆ భ్రాంతిని, వివేకాన్ని మనం అంటే భ్రాంతిని తొలగించుకుని వివేక శూన్యత నుంచి వివేకాన్ని పొందేమంటే సహజంగానే ఇది అశాశ్వతమైనది, ఇవన్నీ బాధాకరమైన సుఖాలని మనకు తెలుస్తాయి. you must save through your infinite grace. అది నువ్వే మమ్మల్ని నీ యొక్క అనంతమైన దయతో మమ్మల్ని రక్షించాలి. Who can be more deserving of your grace than I? నాకంటే నీ యొక్క కృపాపాత్రులు ఎవరుంటారు అని భక్తుడు అడుగుతున్నాడు. And who can be a greater refuge to me in all the three worlds than you, who are the best expert in saving those who are in distress, O Pasupati? పశుపతి అని సంబోధిస్తాడు. ఓ భగవంతా, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు ఇందులోంచి తీసుకెళ్ళగలరు. నువ్వు మాత్రమే నశిస్తున్నటువంటి మమ్మల్ని పైకి తీసుకురాగలవు. అంటే ఇక్కడ అని శరణు వేడుకోవాలి. ఎందుకంటే ఆ పరమాత్ముడి యొక్క కృపతోటి ఈ సంసార సాగరంలోంచి బయటపడగలవు. ఆ వివేకము, వైరాగ్యము మొదలైన వాటితో. అందుకే అది అంటే పురుషోత్తం ప్రాప్తి యోగంలో కూడా తీసుకొని వైరాగ్యం అనే ఖడ్గంతో అశ్వత్థం అనే వృక్షాన్ని ఛేదించమంటున్నారు. ఆ ఖడ్గం పేరేంటి? వైరాగ్యం. అలాగే వివేకం, వివేకంతో మనం చూసుకోవాలి, విచారణ చేసి వైరాగ్యం అనే ఖడ్గంతో సంసార వృక్షం అనే దాన్ని ఛేదించాలి. అందుకని దానికి భగవత్ కృప చాలా అవసరం. అందుకే పరమాత్ముని శరణు వేడుతున్నారు. Murari and Pasupati are the appellations of the same God. He is the destroyer of the demon of ignorance. అజ్ఞానం అనే మహారాజుకి చంపగలడైన నశింప చేసేటటువంటి వాళ్ళు మనం మురారిని, పశుపతిని అలా వస్తోక కృష్ణుల్లో మనం మురారి, పశుపతి అని ఇలా పిలుస్తున్నాం. ఇక్కడ పశుపతి అంటే ఆ పదాలు ఏ వ్యక్తికి చెందుతున్నాయి, సేమ్ భగవంతుడికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు. తొలగించి తీసుకెళ్ళగలరు. అంటే అజ్ఞానం వల్లే ఇది శాశ్వతం అన్న భ్రాంతిలో జీవిస్తున్నాం, దీంట్లోనే రమిస్తూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. కానీ ఇందులోంచి బయటకు వెళ్లకుండా తిరిగి పునరభిజననం, పునరభిమరణం ఇవే పరిస్థితిలో జీవిస్తున్నాం. అందుకని ఈ సంసార సాగరం ఒడ్డు ఉండదు, దీనికి ఆది మధ్యాలు లేవు, ఆది మధ్యాంతరహితమైనది. అటువంటి సాగరంలోంచి ఓ కృష్ణ లేదా ఓ పరమాత్ముడా, నువ్వే మమ్మల్ని ఇందులోంచి తీసుకెళ్ళవయ్యా, అపారమైన నీ కరుణతో మమ్మల్ని ఇందులోంచి బయటకు తీసుకొచ్చివయ్యా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ శ్లోకం 22. రథ్యా చర్పట విరచిత కంఠః పుణ్యా పుణ్య వివర్జిత పంథః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ.
అంటే మళ్ళీ ఇందులో కూడా ఎవరైతే యోగో అతని యోగి యొక్క లక్షణాలు చెప్తున్నారు. రథ్యా చర్చట విరచిత కంఠ అంటే బుద్ధ పీలికలతో కట్టినటువంటి బొంత చుట్టుకుంటూ, అంటే ఆ యోగికి శరీర స్పృహ ఉండదు. ఏమిటి కట్టుకున్నాడో తెలియదు, ఏ రకమైనటువంటి విధంగా జీవిస్తున్నాడో తెలియదు. ఆ తర్వాత చిన్నపిల్లలాగా ఉంటాడు ఆయన. ఆయనకి ఏంటంటే లోక యొక్క స్పృహ కూడా ఉండదన్నమాట. అందుకే పుణ్యం లేదు, పాపం లేదు, ఎప్పుడు మనస్సుని పరమతత్వంలోనే యోగంలోనే ఉంచుకుంటాడనమాట. ఒక చిన్న పిల్లవాడి లాగా, ఒక పిచ్చివాడి లాగా ఆయన ఆనందంతో ఉంటాడు. రథ్యాచర్చిత విరచత కంఠ పుణ్య వివర్జిత పంథ. ఆయనకి పుణ్యము లేదు, అపుణ్యము లేదు. అంటే ఇది మంచి పని, ఇది చెడ్డ పని అన్న దాన్ని పూర్తిగా వదిలేస్తాడు. ఆ తర్వాత ఎలా ఉంటాడు? యోగి యోగ నియోజిత చిత్తం, ఎప్పుడు కూడా తన చిత్తాన్ని యోగంలోనే ఉంచుకుంటాడు ఆయన. అతనికి ఇంకా ప్రజలు నన్ను ఇలా తక్కువగా చూస్తారు, నేను ఎలాంటి బట్టలు వేసుకున్నానా అటువంటి స్పృహ ఉండదు. ఎందుకంటే దిగతీలికలతోనే ఆయన ఒక బొంత లాంటి దాన్ని కట్టుకుంటాడు. నేను ఎందరో మహాత్ములు అలాంటి వాళ్ళని చూశాను. తిరువనామలలో ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఒక గోని కట్టుకునేవాడు, కానీ అతని శరీరం ఒక వర్చస్సుతో ఉండేది. గోని మాత్రం కట్టుకున్నాడు. అలాగే బొంతలు లాంటివి కట్టుకుంటుంది. ఏమేమో అడ్డదిడ్డమైనటువంటి గుడ్డ పీలికలు లాంటి, అంటే గుడ్డలు అలా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా లోకస్పృహ ఉండదు, వాళ్ళకి ఎప్పుడు యోగంలోనే ఉంటారు. అందుకే వాళ్ళు ఏ పనులు చేసినా వాళ్ళకి ఏది కూడా, ఒక చిన్నపిల్లాడు ఎలా ఉంటాడో పసుబాలులాగా ఉంటారన్నమాట. మరి మనసు మాత్రం ఇంకేది సంబంధం లేకుండా ఉంటుంది. పిల్లవాడు బట్టలు వేసుకోకుండా బయటకు వచ్చినా అతనికి ఏమి ఉండదు, బట్టలు వేసుకున్నా ఇంకేం ఉండదు. వాళ్ళ అమ్మ ఏదో మంచి రంగురంగుల బట్టలు వేసినా ఆయనకి పట్టదు, లేకపోతే ఏదో అడ్డగుడ్డమైన బట్టలు వేసినా అతనికి ఏమి పట్టదు ఆ పిల్లవాడి. అలా ఉంటుందన్నమాట. అటువంటి యోగంలోనే నిరంతరం ఉన్న వాడి యొక్క మనస్తత్వం. తర్వాత ఏంటంటే రమతే బాలోన్మత్త అదేవ, అంటే చిత్తో రమతే, ఎప్పుడు కూడా చిత్తం బాలు ఎలాంటి ఉన్మత్త స్థితిలో ఉంటాడో అలాగా. ఉన్మత్త స్థితి అంటే ఏంటి? పిచ్చివాడు. బాలుడు ఎప్పుడు గొప్ప ఆనంద స్థితిలో ఉంటాడు. అలాగా యోగి యొక్క చిత్తం కూడా నిరంతర ఆనంద స్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ప్రాపంచికంగా ఏమీ పొందాలని ఉండదు, ఏదైనా చేయాలని ఉండదు, సాధించాలని ఉండదు. ఆయన నిరంతరం ఏదైతే ఉన్నతమైందో అందులోనే తన మనసు ఉంచాడు. బ్రహ్మస్థితిలో ఉన్నవాడు అన్నమాట ఇక్కడ అర్థం. ఆయన ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాడు. ఇంకా ఈ శరీరానికి ఏమి చిత్తపెట్టే ఉన్నది ఆయనకు అది ముఖ్యం కాదు. ఎందుకంటే గుడ్డప్రేమితో ఉన్నది బంధం చిత్తపెట్టుకున్నా ఆయనకి ఏది సంబంధం లేదు. అది ఈ శ్లోకం చెప్తుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనసు యోగంలోనే రమిస్తూ ఉందో అతను ఆనందంలోనే ఉంటాడు. అతనికి పశుబాలు లాంటి స్థితి వచ్చేస్తుంది. అతనికి తాను ఏమి వేస్తున్నాడు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు దాంతో సంబంధం లేకుండా ఆనందంతోనే ఉంటూ ఉంటాడు. ఖచ్చితంగా మాయమైనటువంటి మనసు ఉంటాడు. అంటే లోక మాయంగా ఉంటాడు. అది దీని అర్థం. అదే ఇంగ్లీష్ లో కూడా అదే రాశారు. హీ హూ వేర్స్ అ డ్రెస్ మేడ్ ఆఫ్ రాగ్స్ that lie about in the streets, he who walks in the path that is beyond merit and demerit, the yogin whose mind is given up to yoga revels just as a child or as a madman. అది ఒక పిచ్చివాడు లాగాని ఒక చైల్డ్ లాగాని ఉంటాడన్నమాట. లక్ష్మి, ఇది 7:22 అయింది, ఇక్కడ ఆపుదామా? అలాగే లక్ష్మి, దీని అర్థం ఏంటి? రథ్యాచర్పట విరచిత కంఠ అంటే అంటే నేను లాంగ్వేజ్ వర్డ్ అడుగుతున్నాను. గుడ్డ పీలికలతో ఉన్న కంఠ అంటే బొంత. రథ్యాచర్పట అంటే చిన్న చిన్న గుడ్డ పీలికలతో విరచిత కంఠ అంటే చెయ్యబడినటువంటి బొంత. విరచితం అంటే రచించబడ, ఏంటంటే చెయ్యబడిన అని అర్థం. అవును, కరెక్ట్. బాధపడింది. ఇప్పుడు రథ్యాచర్పట అంటే బాధపడలేదు, అందుకని అడిగాను. అటువంటి బొంత వేసుకుంటాడు ఆయన. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ బట్టలు ఎవరు వేసుకోరు, అసహ్యంగా చూస్తారు. కానీ ఆనంద స్థితిలో ఉన్న యోగికి ఎటువంటి బట్టలు వేసుకున్నా అతను ఏది దాంతో పక్కన ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఆయన
ఎలాగ ప్రవర్తిస్తున్నా, ఎందుకంటే ఆయన పిచ్చివాడిలా ఉంటాడు, చూడ్డానికి అమాయకమైనటువంటి బాలుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన నిరంతరం యోగ స్థితిలోనే ఉంటాడు. ఆయనకి సంసార మాయ అంటూ ఉండదు. అది ఇందులో కూడా యోగి యొక్క లక్షణాలు చెప్పారు. అంటే అంతకు ముందు కూడా ఒక శ్లోకంలో చెప్పారు. ఎలా ఉంటాడు ఆయన అంటే, ప్రాపంచికంగా కర్మలు ఏవి అంటాం, ఆయన ఏ కర్మలు అంటకుండా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉంటాడు, నిరంతరం ఆ పరమానందంలో ఉంటాడు అని ఒక శ్లోకంలో చెప్పారు. ఆ ఫస్ట్ శ్లోకం ఏంటి? యోగరతోవా భోగరతోవా సంగరతో. అదే చెప్పాడు యోగి యొక్క లక్షణాలు. ఆయన యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఎంతో మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఆయన ధ్యానంలో ఉన్నా, వెళ్ళకపోయినా ఆయనకి నిరంతరం బ్రహ్మంలోనే ఉంటాడు కనుక ఆనంద స్థితిలో ఉంటాడు. యోగరతోవా భోగరతోవా, భోగి అయినా సరే, అంటే అందుకే జనకుడిలాగా భోగాల్లో ఉన్నా సరే, సంగరతోవా సంఘ విహీన, సంఘంలో ఉన్నా విహీనంగా ఉన్నా, సంఘం లేకపోతే వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉన్నా, దాంతో ఆయనకి ఏ సంబంధం ఉండదు. మనస్ఫూర్తిలోనూ ఆత్మానంద స్థితిలోనే ఉంచుకోగలుగుతాడు. అంటే ఆయన బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు కనుక అతనికి ఏది కూడా ఈ బాహ్య చింతనతో సంబంధం లేదు. అది తర్వాతది భగవద్గీత కించిదధీత గంగాజలం. ఇది చదవండి, గంగాజలాన్ని చేయించి ఆ తర్వాత కృష్ణ అంటే భగవంతుడిలోని ధ్యానంతో ఉండి భగవంతుడి యొక్క చింతనలోనే గడిపి అప్పుడు మృత్యు నీకు భయం పోతుంది. అంటే జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తున్నారు. ఎక్కువ భగవద్గీత అంటే అది ఉపనిషత్తు సారం అంతా ఉన్నటువంటి భగవద్గీతను అధ్యయనం చేసి నిరంతరం గంగాజలం అంటే పవిత్రమైనటువంటి ఆహారంతో సేవించుతూ, గంగాజలం సేవించడం అంటే వెళ్ళి గంగాజలం తీసుకుని అక్కడ అందరికీ గంగాజలం తాగడం అని కాదు అక్కడ. అంటే పవిత్రమైనటువంటి వాటిని మనం ఆహారంగా తీసుకుంటూ, ఇప్పుడు గంగాజలాన్ని సేవించేస్తే పరబ్రహ్మ తత్వం పుణ్యం వచ్చేస్తుందా అని కాదు. నిరంతరం మనం ఆర్జించినటువంటి ఆర్జన దగ్గర నుంచి అన్ని కూడా పవిత్రమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ మనం ఎప్పుడు కూడా పరమాత్మ స్మరణలో ఉన్నప్పుడు అటువంటి వాడికి మృత్యు భయం ఏమీ ఉండదు. అంటే జీవితం ఎప్పుడు చక్కని ధర్మాచరణతో జీవించిన వాడికి, భగవత్ స్మరణతో జీవించిన వాడికి ఆయనకి భయమే ఉండదు, మృత్యు భయం ఉండదు. తర్వాత శ్లోకం పునరపి జననం పునరపి మరణం. తర్వాత తిరిగి పుట్టడం, తిరిగి చనిపోవడం, పునరపి జనని జఠరే శయనం అంటే తల్లి యొక్క గర్భంలో పడుకోవడం. అదేం చిన్న విషయం, ఎంత బాధాకరమైన విషయం మనకు గుర్తుండదు కానీ సరిపోదు. ఇవన్నీ కూడా ఎంత బాధాకరం. ఇలాంటి ఇహ సంసారే బహుదుస్తారే, ఈ సంసారం చాలా దుస్తరమైనది, కష్టమైనది. అందుకని పాహిమురారే అంటే భగవంతుడా నువ్వు మాత్రమే మనల్ని దయతోటి బయటికి పడేయగలం అని పరమాత్ముడిని మనం వేడుకోవలసింది. ఎందుకంటే ఆయన కృప లేకపోతే ఇంత దుస్తరమైనటువంటి ఈ సంసార సాగరం నుంచి బయటపడ్డ సులువు కాదు. ఇది ఎటువంటి సాగరం అంటే ఒడ్డన్నది లేదు, ఆది మధ్యాంతరహితమైన సాగరం. ఇలాంటి సాగరంలో పడిపోయి ఉన్న మమ్మల్ని ఓ పాహి అంటే రక్షించి, మురారి అంటే పరమాత్ముడా, కృష్ణుడా, మురారి అన్న ఏం పేర్లు పెట్టినా నువ్వు మమ్మల్ని ఇందులోంచి సంసారంలోంచి మమ్మల్ని బయటకు తీసి రక్షించవయ్యా అని అడుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ పరమాత్ముడి యొక్క ప్రార్థన అవసరమే. ఆయన యొక్క ఆ తర్వాత మనకి వైరాగ్యము, వివేకము అనే ఉన్నప్పుడే మనం ఏంటంటే విచారణ చేయగలం. వివేకంతో విచారణ చేసి ఏం విచారణ చేయాలి? ఈ సంసారం అంతా అశాశ్వతమైంది, ఇదంతా బాధాకరమైంది, మనం శాశ్వతత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి వివేకంతో. వైరాగ్యంతో శబ్దాన్ని శబ్దం అనుకోండి, వైరాగ్యంతో స్థిరించాలి. ఏది శాశ్వతం ఆనందం అనుకుంటున్నామో అది ఏమీ కాదు, బాధాకరమైంది అని మనం సంసార సాగరాన్ని నుంచి బయటపడగలము. అంటే కేవలంగా పురుష ప్రయత్నం ఒక్కటితో పాటు భగవంతుడి యొక్క ప్రార్థన అవసరం. నిరంతరం ఆయన్ని గుర్తు చేస్తారు. తర్వాతది ఈ లాస్ట్ ఇది మళ్ళీ కూడా యోగి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆయన గుడ్డ పీలికలతో చేయబడిన బొంతను పెట్టుకుంటారు. తర్వాత అతను చిన్నపిల్లలాగా పిచ్చివాడిలాగా
జీవిస్తూ ఉంటాడనమాట. అతనికి ఈ సంసారంతో అసలు సంబంధమే ఉండదు. ఇంకా ఏంటి తర్వాత సంసహ అని తర్వాత ఏం చెప్పారు? పుణ్యము అపుణ్యము అన్న వాడితో ఆయనకి ఏది లేదు. ఇది మంచి పని, ఇది పుణ్యాన్ని ఇస్తుంది అనే పనులు ఆయన సంబంధం ఉండవు. ఆయన ఎప్పుడు కూడా యోగంలోనే ఉంటారు. ఆయన ఉంటేనే ఆయన వైబ్రేషనే పుణ్యం. అందరికీ ఆయన ఇవ్వగలిగేవాడు. అంటే అతనే మనసు అంత యోగంలోని లైవ్ అయితే ఉంటాడు కనుక ఆయనకి పుణ్యకార్యం లేదు, పాపకార్యం లేదు. ఆయన వాటి అన్నిటికీ అతీత స్థాయిలో ఉంటారు. అది మళ్ళీ యోగి యొక్క లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. ఈ విధంగా భజగోవిందం అనే దాంట్లో మనకి పరమాత్ముడి యొక్క అనుగ్రహం కూడా అవసరమే. అది మనకి త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు, త్రిపురాదేవిని వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆ అనుగ్రహం లేకపోతే ఎంత మనం చేసినా అప్పుడు వైరాగ్యం ఉండి ఈ అనుగ్రహం ఉండడం వల్ల ఆ పరబ్రహ్మ స్థితిని పొందగలం. అది శంకరాచార్య వారి శ్లోకాల రూపంలో మనకు చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు, లేకపోతే దృష్టి చెప్పచ్చు. చాలా సులువైన భాషలో మనకు అందిస్తున్నారండి. మళ్ళీ అవి కూడా చూడండి, యోగరతోవా భోగరతోవా సంఘ విహీన సంఘ అంటే అన్ని అన్నమాట. అంటే నువ్వు సంఘంలో ఉండి సంఘ విహీనంగా ఉండు, ఏదైనా అంటే అలా ఉంటాడు అతను. ఎవడు? యోగి అని. ఆ పదాలు కూర్చడంలో కూడా ఎంతో ఒక ఆనందాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది మనకి. అందుకని ఎవరైనా మాట్లాడతారా? ఓకే, నాదా మీదా? మీదండి. నేను అయిపోయింది. నేను అది ఎంత బాగుందో చదువుతున్నాను. యోగరతోవా భోగరతోవా సంగ అంటే అది ఆ కూర్పు చూడండి. ఆయన యొక్క శ్లోకాల కూర్పు ఎంత అందంగా ఆనందంగా ఉంది అన్నది నేను అలా మరి మీరేదో మాట్లాడతారు కదా అనేసి నేను అందాకలా అని చదివాను. నాదయ్యింది నేను చెప్పడం. జరిగేది కూడా అదే అండి. ప్రపంచం అంతా ఇప్పుడు భయపడుతున్నారు అందరు చావంటే. అది మీరన్నట్టు అంత భగవద్ధ్యానం ఉన్నవాడికి ఆ భయం ఉండకూడదు. కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రపంచం మీద జరిగేది అంతా కూడా భయంతోనే ఉంది. ఇప్పుడు అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. ఆ భగవద్గీత కూడా మీ చదివిన దాన్ని బట్టి భగవద్గీత అందరూ చదివేస్తారు. కాకపోతే అది దాని యొక్క అర్థం సారాంశం తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఇలా విన్నదాన్ని బట్టి అర్థం అవుతుంది తప్ప అలాంటి వాళ్ళకి ఆ భగవద్గీత అంటే ఏదో శ్లోకాలు చదివేయడమే తప్ప అందులోనే సారాంశం తెలియట్లేదు. ఆ జీవితం ఏటో, సంసారం ఏటో, మన భక్తి ఏటో, దేని మీద ధ్యాస పెట్టుకోవాలో, ఎలా ధ్యానం చేసుకోవాలో, ఇలాంటివన్నీ కూడా వివరంగా ఇలాంటి వాళ్ళ ద్వారా ఆలకింటుంటేనే విన్నదే అర్థం అవుతుంది తప్ప మనం చదివేది మాకు అర్థం కావట్లేదు. అది అర్థమైనా మనం బుర్రలో పెట్టుకోవాలా, మనసులో పెట్టుకోవాలా, దాని యందు మనసు పెట్టుకోవాలా. అంత అయితేనే కానీ మనకి భగవద్ధ్యానంలోకి రాలేము. ఈ సంసారంలో పడి తెల్లారలేని కాడి నుంచి భయభ్రాంతులతోటే బతకడం వస్తుంది. చాలా బాగా చెప్పారు. అంతా భయం. మీరన్నట్టు కడుపులో ఉన్నప్పుడు భయం, పుట్టిన తర్వాత భయం, సంసారంలో పడ్డాక ఒక భయం, రోగాలు వస్తే ఒక భయం, అనేక రకాలు ఉన్నా సరే గాని ఆ భగవద్ధ్యానం పెట్టుకోలేకపోతున్నాం. అవును, అలా చేస్తే ఆ మురికి భయం ఉండదంటున్నారు.
ఎప్పుడు వచ్చినా భయం ఉంటుంది. ఎవరి గురించి వాళ్ళకి భయం కూడా కాకుండా అయ్యో మన వాళ్ళు ఏమైపోతారో, పక్క వాళ్ళు ఏమైపోతారో, మన పిల్లలు ఏమైపోతారో, తర్వాత ఇది అంతా ఎలాగో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు అంతా. అలాంటి ఎవరో మాట్లాడినా అదే మాటలు వస్తున్నాయి. ఇంకా అయ్యో తర్వాత వాళ్ళకి ఎలాగో, వీళ్ళకి ఎలాగో, పక్క వాళ్ళకి ఎలాగో, పుట్టినోళ్ళకి ఎలాగో, పిల్లలకి ఎలాగో రాగాలు. ఇప్పుడు భయం ఎదురుగుంటా, కళ్ళు ఎదురుగుంటా చూపిస్తుందండి ఆ భయం ఏంటో అందరికీ. ఎప్పుడో ఏదో చిన్న వాళ్ళు అలాగా నా వాళ్ళు అనే లంపటం ఉండబట్టే కదా మనకి ఎక్కువగా. ఏమి మనకు మనం వెళ్ళిపోవడానికి స్వతంత్రంగా ఉంటది. ఇప్పుడు ఈ లంపటాల వల్ల ఎక్కువ భయం వస్తుంది. స్వేచ్ఛగా ఉండడానికి లేదు. ఏమి ఇవాళ కరోనా రాకపోయినా టైం వచ్చినప్పుడు రుచి రాదా, ఉండిపోతావా? అదే వచ్చిందంటే టక్మని మనం ఏదో మంచాన్ని పడ్డవో చచ్చిపోవడం ఏదో ఒకరికే జరుగుతుంది. ఇప్పుడు అందరిది ఎదటోళ్ళు చూసి ఇప్పుడు భయం. మన కళ్ళ ముందు సినిమా చూపిస్తున్నారు కదా, ఇది చాలా దారుణంగా. టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, ఏదో కార్యకారణ సంబంధం. కరోనా రాకపోతే మరో కారణంతో చనిపోవట్లేదేంటి? రోజుకి ఎన్ని వేల మంది చనిపోతారు మీకు లెక్కలు తెలియవు కానీ. అక్క ఆ టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఓకే, ఇంకా కారణం కరోనా, ఇంకా రేపు కారణం మరొకటి అవుతుంది. ఏదో ఒక కారణం, మృత్యుకి కారణం ఏదో తెలుసు. నమస్తే మేడం గారు. నమస్తే. హలో, చెప్పండి చెప్పండి, వినబట్టం లేదా? వినబడుతోందండి. వినబడుతోందండి. అదే ఇవాళ ఒక యోగి లక్షణాలు, యోగి ఎలా అయితే ఉంటారో వాళ్ళ యొక్క స్థితిని గురించి, వాళ్ళు అంత స్థితికి వెళ్ళారు అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా నమ్మి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అంత స్థితికి చేరుకున్నారండి. మాకు అంత స్థితికి వెళ్తామో వెళ్ళమో అనేది ఉంటుంది. ముందు ముఖ్యంగా భగవంతుడి మీద నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని ఇప్పుడు మీరు చెప్పండి, వివేకంతో, వైరాగ్యంతో, అంటే వివేకం వైరాగ్యం. వివేకం అంటే విచారం చేసుకుంటూ వెళ్తేనే ఎప్పటికైనా అన్ని విషయాలు తెలిసి అప్పుడు వైరాగ్యం అనేటువంటిది వస్తుందన్న విషయం అర్థమైందండి. ఆ యోగి నిజంగా యోగంలో ఇప్పుడు ఇందాక చెప్పారు, భోగంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, ఎలా ఉన్నా కూడా పూర్తిగా అంతర్ముఖుడైపోయాయన పూర్తిగా బ్రహ్మజ్ఞానం పొంది భగవంతుల్లో లీనమైపోయి ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి అలాంటి యోగుల్ని, మహాత్ముల్ని ఎంతో మందిని మేము చూస్తున్నామండి. వాళ్ళ గురించి కూడా విన్నాం. మీలాంటి వాళ్ళు అంత మహానుభావుల గురించి చెప్పడం, మేము కూడా ఈ సంసారం అనే సాగరంలో పునరుద్ధి మరణం, పునరుద్ధి జననం ఇప్పుడు చెప్పారు. అలాగా ఇంకా ఇంతకాలం అలా పుట్టి మళ్ళీ మరణించి, పుట్టి మరణించి, ఇదేంటంటే ఇది ఇలా తగ్గాలి అంటే ఒక భగవన్ నామస్మరణ చేసుకుంటూ నిరంతరం ఆయన గురించే వివేకంతో ఆలోచిస్తూ ఉండడం, ఈ జన్మ ఇచ్చినందుకు ఆయనకి ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తున్నా ఎలాంటి కర్తృత్వ భావన లేకుండా ఉంటూ ఆయన్నే నిరంతరం స్మరణ చేసుకుంటూ ఈ సంసారమైన సాగరాన్ని ఆయన తప్ప, ఒక పరమాత్మ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి లాగరనేటువంటి విషయం అర్థమైందండి. దానికోసం నిరంతరం ప్రయత్నం చేయాలండి. ఈ జన్మ ఇచ్చినందుకు జన్మ సార్థకం అవ్వాలి అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని రోజుకి కూడా అన్వయించుకుంటూ ఆయన గురించి ఇంకా తెలుసుకుంటూ మీలాంటి మహానుభావుల ద్వారా మాకు ఇంతటి భజగోవిందం లాంటి, ఇప్పటివరకు ఏదో భజగోవిందం అంటే ఇంత కొంచెం ఏదో తెలుసు, నామకహ తెలుసు, కానీ వింటూ ఉంటే
ఇంతటి మహోన్నతమైనటువంటి విషయాలని ఇందులో విశదీకరించి రాయడం, దాన్ని మళ్ళీ మాకు అర్థమయ్యేటట్టు చెప్పడం, మీరు కూడా మా మీద ఎంతో ప్రేమతో మీరందరూ కూడా దీంట్లో ఉండిపోతున్నారు. ఇచ్చినటువంటి సమయం కూడా తగ్గిపోతుంది. ఇలాంటి కరోనాలు వచ్చి ఎంతో మంది పాపం జీవితాలన్నీ కూడా అయిపోతున్నాయి. ఇప్పటికైనా ఇంకా మెలకువ తెచ్చుకుని అందరం కూడా ఆయన యొక్క స్మరణ చేసుకుంటూ మమ్మల్ని ఇంకా ఈ లంపటాలు అనేటువంటి కేవలం లంపటమేనండి. లంపటంతో అయ్యో వింటున్నా కూడా అయ్యో ఇంతమంది ఇలా అయిపోతున్నారే అంటే ఇప్పటికైనా మెలకువ తెచ్చుకుని ఇప్పటికైనా చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా తగ్గించుకుని ముందుకు వెళ్ళి దేంతోని కూడా ఈ లంపటాలన్నింటివంటివి కూడా తగ్గించుకుంటూ ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాన్ని మాత్రం పట్టుకుంటే పరమాత్మను చేరుకోవచ్చు అన్న విషయం నాకు అర్థమైందండి. ధన్యవాదాలండి. బాగుంది, బాగా చెప్పారు. ఇంకా ఇది అయిపోవచ్చు, మేము రేపటితో అయిపోతుందా? ఇంకా ఉన్నాయి శ్లోకాలు, ఇంకా 20 పేజీల శ్లోకాలు. ఓకే, ఇంకేమైనా? ఇంకెవరైనా మాట్లాడతారా? గురి చరిత్రలో కూడా మేడం ఇలాగే కడుపులో ఉన్నప్పుడు మలమూత్రాలతో చీవి నెత్తులతో దొర్లుకుంటూ అందులో కష్టపడి తల్లి వేడి తాగినా చల్లని తాగినా కిటకిటలు ఆడిపోయి ఎప్పుడు బయటకు వద్దినా అని గురి చరిత్రలో చెప్పిన బయటకు వచ్చిన దగ్గర నుంచి పాలకేడ్చిన దగ్గర నుంచి చిన్న వయసులో ఆటలతో అయిపోయింది జీవితం అంతా. తర్వాత వివాహంతో సంతానంతో అయిపోయింది. తర్వాత ముసలాడిని అయిపోయాను, నేను ఏ పుణ్యం చేయలేకపోయాను అని అప్పుడు ప్రాధాయపడతాడు కదా గురి చరిత్రలో కూడా. అలాగా పుట్టిన దగ్గర నుంచి అన్ని కష్టాలే ఉంటాయి, కానీ మనకి తెలియని కొన్ని ఉంటాయి, తెలిసినవి కొన్ని ఉంటాయి. తెలిసినాక కూడా మనం ఇంకా చేసుకోకపోతే ఇంకా అంతకంటే భగవంతుడు మనకు అన్ని నేనున్నాను అని చెప్పినా సరే కానీ ఇంకా అర్థం చేసుకోకపోతే మన ఇంకా జీవితం ఇంకా అలా పుడితే చస్తూనే ఉంటది. బాగుంది. ఈ రకాల బాధలు పడుతున్నా పాప పని చెప్తాను. ఓకే, చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకా ఎవరైనా? నమస్తే మేడం. నమస్తే. ఈ భజ గోవిందం చక్కగా ఈరోజు జీవన్ముక్తులు ఎంత నిత్య ఆనందంతో దేనికి అంటకుండా పెద్ద సంఘంలో ఉన్నా కానీ ఒంటరిగా ఉన్నా కానీ వాళ్ళ గుహాల్లో ఉన్నా సరే ఎక్కడున్నా వాళ్ళకి ఏది అంటకుండా ఎంత నిత్యానందంతో ఉంటారు అనేది ఒక మంచి విషయం. అది చాలా అద్భుతంగా ఉంది. ఆ ఆనందం అనేది ఎలా ఉంటది అనేది ఆయన్ని వివరించిన తీరు కూడా చాలా హాయిగా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎలా ఉంటారు జీవన్ముక్తులు అంటే ఏంటి, తర్వాత అలాగే మిగతా విషయాలు కూడా ఎన్నో సోదాహరణంగా మీరు దీని గురించి ఎలా మనం
అది చేరుకోవటానికి కావాల్సిన మనం ఏం చేయాలి ఏంటి అనేది అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు మీ అనుభవాలతో సహా. ఈ భజగోవిందం రోజు రోజుకి ఇంకా మంచి మంచి విశేషాలు, చక్కగా గొప్ప విషయాలు, జీవన్ముక్తికి కావలసిన ఈ ముక్తికి అనేది కావలసిన అన్ని మనకు కావలసిన ఈ లక్షణాలు ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎందుకు అలా నిరాడంబరంగా నిష్కల్మషంగా ఎట్లా బ్రతకాలి అనేది ఎన్నో ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు. చాలా బాగుంది. ఆ తన్మయత్వం, ఆనందం అది వింటూ ఉంటే మనం కూడా అంతటి స్థితి పొందటం అనేది ఎంత గొప్ప విషయం అనేది మరలా ఈ సారాన్ని మొత్తం ఇన్ని పుస్తకాలు చదివిన సారం అంతా మళ్ళీ ఒక్కొక్క శ్లోకంలోనే వస్తుంది అనిపించేట్టుగా ఉన్నాయి ఈ శ్లోకాలు కూడా. చాలా అద్భుతంగా, సంతోషం ఇవన్నీ మీ ద్వారా తెలుసుకోవటం, గొప్ప గొప్ప జీవన్ముక్తులు ఎలా ఉంటారనేది ఆ ఆనందం పొందటం చాలా గొప్ప విషయం. చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటూ ఉంటే. అందరైన శ్లోకాలను చెప్పారు. చాలా మంచి మాటల పూర్తితో చక్కగా రైలు వచ్చేట్టుగా అది ఎంత బాగుంది. ఆ పదాలే ఎంత బాగున్నాయి. అవును, ఇంత చిన్న శ్లోకం లాగా అనిపిస్తుంది కానీ ఎంతో పెద్ద ఆనందం, ఎంతో పెద్ద విషయాన్ని కూడా చాలా కూలంకషంగా నిర్వచించటం. ఆ పదాలు, ఆ పద్యాలు, ఆ శ్లోకాలు అంత చిన్న శ్లోకంలో ఎంత పెద్ద విషయాన్ని కూర్చారనేది అందంగా, సొగసుగా, ఒక మెలోడియస్ గా, అంత చిన్న పదాల్లో అంత భావం చాలా బాగుంది. ఆ పద్యాలు చదువుతుంటే చాలా ఆ మీనింగ్ కూడా మనం ఇంతవరకు చదివిన ప్రతి సారము మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఎంతో హృదయంగా చెప్పారు. అది మాత్రం ఆ కవితకి అంత గొప్ప విశేషంగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంది చదువుతుంటే, వింటుంటే, ఆ సారాన్ని తెలుసుకుంటుంటే. మీ ద్వారా కూడా వినగలగటం ఇంకా మరి ఆనందం. చెప్పినట్టు మనం చదివిన విషయాలని చక్కటి శ్లోకాలను కూర్చి మనం మళ్ళీ ఇందులోని చక్కగా ఒక ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి ఈ శ్లోకాలు. బాగా చెప్పారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నారాయణ గారు లేరు మేడం, మిగతా వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. మాట్లాడతారా? శాంతి గారు రాలేదు. ఎవరు మాట్లాడకపోతే మరి మిగిలిపోద్దాం. మాట్లాడితే శాంతి ఉంది కానీ మాట్లాడలేదు. ఎందుకని ఫోన్ చేయాలి, మాట్లాడతారా? హలో, మేడం, చెప్పండి. ఆ సత్యం తెలిసిన మనిషి ఆశ్రయించలేకపోతున్నాడు. అలవాటు పడిపోవడంతో చెప్పిందంతా యథార్థనేట్లు అనిపిస్తుంది కానీ ఆశ్రయించలేకపోతున్నాడు మనిషి. దొట్టం, భయం, ఈ రెండు, శాంతి లేదు. అసలు ఎవరికి ఏ లెవెల్లో ఉన్నవాటికి శాంతి లేదు కానీ మనం ఆచరించలేకపోతున్నాడు. ఏనండి భరత్ కుమార్ గారు, ఆచరించలేకపోతున్నాడు కనుకే ఓ కృష్ణ అని మనం ఆయన్ని పట్టుకోండి అని కూడా చెప్పారు కదా. ఆ ఉపాయం కూడా ఆచరించడానికి మనకి కావాల్సిన లేకపోతే ఓ మురారి నువ్వేనయ్యా నన్ను ఇందులోంచి బయటపడి అని అడగమని కూడా చెప్పారు కదా. అది కూడా చేయలేమా? ఏమంటారు? ఆ ఉపాయం కూడా చెప్పారు ఆయన.
వివేకంతో బయటపడు, వైరాగ్యం తెచ్చుకో. ఈ రెండు చేత కాదు, తెచ్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి. అందుకని భగవంతుడా నన్ను ఇంటి నుంచి బయటపడేయ్యా, ఈ సంసారం బహు దుఃఖారం, బాధలతోటే ఉంది, అజ్ఞానంతో ఉన్నాం, మా అజ్ఞానం తొలగించవయ్యా అని అడగొచ్చు కదా. అది కూడా చేయలేము. అందుకే ఆ ఉపాయం కూడా ఇచ్చారు. భరత్ కుమార్ గారు ఇలా అంటారని ముందే శంకరాచార్యులు గారు ఊహించారు. అందుకని ఆ ఉపాయం కూడా ఇచ్చారుగా. అంటే అది నిజంగా కావాలని లేదు, బయటపడాలని మనిషికి లేదు. అది అది ఉంటే ఎలాగైనా ఉంటది. అసలు అది లేదు, బయటపడాలని లేదు మనిషికి. ఇందులోనే ఈ ట్రంప్లోనే ఉండాలనిపిస్తుంది. అది కారణం. అంటే ఎంత బాధాకరంగా ఉన్నా ఇందులోనే సమస్తం ఉంటాయన్న భావన ఉండబట్టే మనుషులు మరి వేలాది మందికి పక్కన అది హృదయానికి పట్టడం లేదు, ఇందులో బాధపడుతూ నశిస్తున్నాడు తప్ప కానీ ఇది వదిలించుకోవాలని ఆలోచించట్లేదు. చెప్పండి, మిగతా వాళ్ళ సంగతి మనకి ఎందుకు, మన సంగతి మనకి ముఖ్యం. ఆధ్యాత్మికత నాతోటే మొదలవుతుంది. నాకుందా లేదా లేదనుకోండి, అయితే ఇంత బాధాకరంగా లేదు అంటే ఉంటాం, బాధ అనేది తెలిసే వరకు. అప్పుడు బాధగా ఉంది భగవంతుడు మొర్రో నడుస్తాం, ఏడుస్తాం. అప్పుడు ఆయన కొంచెం సహాయం చేస్తాడు. ఏమంటారు? నాకు అడేవయ్యా అంటే అది కూడా రావాలి, ఒక టైం వస్తే కానీ రాదేమో. మీకు విముఖత రావాలి కదా. ఎందుకే కదా వేలాది మందికి, కోట్లాది మందికి ఇష్టమే ఉండదు. చూడండి, ఇంత తక్కువ మంది వస్తున్నారు ఎందుకు? ఎందుకంటే వాటిలో రక్షణ ఉండదు ఎవరికి, ఎటువంటి వాటిలో. అన్ని వదులుకోవాలని చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు, అన్ని పొందంటే ఇష్టం ఉంటుంది. అర్థమైందా? నేను చెప్పింది నిజమే. హలో, చెప్పండి. ఏమన్నారు లాస్ట్? అంటే ఎవరికి ఇది పొందాలి అలాగా, అది పొందాలి అలాగా అని చెప్తే బోల్డ్ మంది ఉంటారు. ఇంకో అనే ఇష్టం ఉండదు. అందుకే ఇటువంటి జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఎవ్వరు ఎంత మహా భగవంతుడే వచ్చి చెప్పినా 40-50 మంది కంటే ఉండరు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అందుకు ఇష్టం ఉండదు. మీరు అన్నది అయితే ఇప్పుడు ఏమైనా ఇందులో తృప్తిగా ఉంటుందంటే అది లేదు. అంటే గొప్ప విచిత్రం అదే కదండి. దేవుడి గొప్ప విచిత్రమైన ఆట అంటే ఇదే. బాధలు పడుతూ అందులోనే ఆనందపడుతూ అందులోనే తృప్తిగా ఉంటున్నారా అంటే ఉంటున్నాం అని భ్రమిస్తూ ఉంటున్నారు. అదే గొప్ప విచిత్రమైన విషయం. ఇది వదలడానికి ఇష్టపడటం లేదు, ఇంకా ఉండాలి. ఎవరికైతే ఇంకా భరించలేమని బాధ కలుగుతుందో వాళ్ళు వదిలేస్తారు. లేదు, జ్ఞానం పరిపక్వం వచ్చిన వాళ్ళు వదులుతారు, ఇందులో ఏం లేదని తెలుస్తుంది. అది రైట్ మ్యాన్. ఇది వివేకంతో ఆలోచించి సత్యం ఏంటో తెలుసుకున్నవాడు అది వదిలేస్తాడు. అసత్యంలోనే ఉండేవాడు ఇందులోనే ఈ కంపులోనే జీవిస్తాడు. ఇందులో ఆనందం పంది బురదలోనే ఉంటది, అదే దాని అది ఆనందం. మనిషి కూడా ఈ బాధల్లోనే ఏదో ఆనందం ఉన్నది, వదలలే. శరీరమే అసలు మెయిన్ దృష్టి ఏంటంటే శరీరం నేను అనుకోవడంతోనే వస్తుంది. శరీరం నేను కాదు అంటే సమస్య లేదు. శరీరమే నేను అనుకోవడంతోనే ఈ బంధాలు, బాధ్యతలు, ఆస్తులు, సంపాదనలు ఇవన్నీ నిజం అనుకుని ఏడుస్తుంది. నిజం కాదని తెలిసినా మళ్ళీ అందులోనే ఉంటున్నాడు. అప్పుడే జయించాలి. తెలిసిన ఎప్పుడు ఏం కాదు. అననుకూల పరిస్థితుల్లోనే మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళడానికి వస్తున్నారంటే మీకు ఆసక్తి ఉండబట్టే కదా వదులుకోవాలని. ఇంకా వదులుకోవడం లేదు, తగిలించుకుంటున్నాం ఎక్కువ. లేదండి, జ్ఞానాన్ని ఆశ్రయించలేకపోతున్నాం, ఆశ్రయించట్లేదు.
ఒక్కసారిగా కాకపోయినా మీరు ఎప్పుడైతే వైరాగ్యం అనేది జ్ఞానం మీరు అన్నారు కదా, వివేకంతో అన్ని చూసుకుంటే అది ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి ఇదంతా కాదు అని తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఒకే మాట అని కాకపోయినా ఎప్పటికప్పుడు మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వస్తాయి సత్సాంగత్యం వల్ల. అది రైట్. మర్చిపోతాం, ఇదే నిజం అనుకుని బతుకుతున్నాం. ఇది కాదని తెలిసినా సరే ఇదే నిజం అనుకుని బతుకుతున్నాం. అలా వచ్చినప్పుడల్లా మళ్ళీ గుర్తు చేసుకోవడమే గట్టిగా. ఆ గుర్తు చేసే పరిస్థితులు వస్తుంటాయి లేండి, ఏం పర్వాలేదు. బాధలు వచ్చినప్పుడల్లా గుర్తొస్తుంది. ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? సరే అయితే ముగించేద్దాం ఇవాళ. అందరికీ నమస్కారం. మేడం చాలా బాగుంది. నేను